ప్రతి రైతుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సేవలను చేరువ చేస్తూ బ్యాంక్ పురోభివృద్ధికి కృషి చేస్తానని బ్యాంక్ సీఈఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయనగరం కేంద్ర బ్యాంక్ కార్యాలయంలో తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టానని, బ్యాంక్ సేవలను రైతులకు, వివిధ వ్యాపార వర్గాలకు చేరువ చేస్తూ బ్యాంక్ కార్యకలాపాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రస్తుతం బ్యాంక్ బిజినెస్ 2100 కోట్లు ఉండగా మార్చి నెలాఖరుకు 2250 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే 4.8% ఉన్న ఎన్పీఏను 3 లోపు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సంవత్సరం మన యొక్క బిజినెస్ లెవెల్స్, బ్యాంక్ యొక్క బిజినెస్ లెవెల్స్ సుమారుగా 2100 కోట్లుగా ఉన్నది. బిజినెస్ లెవెల్స్ అంటే అందులో ముఖ్యంగా డిపాజిట్స్ 316 కోట్లు, రిమైనింగ్ 1800 కోట్లు లోనింగ్, ఈ రెండు కలిపి 2100 కోట్ల రూపాయలు సుమారుగా మన బిజినెస్, బ్యాంక్ యొక్క బిజినెస్ గా ఉంది. అయితే లాస్ట్ ఇయర్ 4.84 ఎన్పిఏ శాతం ఉండేది. దాన్ని ఈ సంవత్సరం మనం ఇంకా మన తాలూకా ఎన్పిఏ శాతం, ఏ బ్యాంక్ తాలూకా ఎన్పిఏ శాతం అయినా బిలో 5% ఉండాలి. ఆ బిలో 5% కు ఉండడం అనేది ఆ బ్యాంక్ తాలూకా టోటల్ బిజినెస్ మీద ఎఫెక్ట్ ఉంటది అనమాట. లోపు ఉంటేనే మంచి బిజినెస్ చేస్తున్నట్టుగా అర్థం అనమాట. కాబట్టి మనకి 3% మనం టార్గెట్ పెట్టుకున్నాం. బిలో 3% కి రావడం కోసం ఎన్పిఏకి మనం టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు మనం గోల్డ్ లోన్స్ ఉన్నాయి. గోల్డ్ లోన్స్ సంబంధించి బ్యాంకు చాలా బాగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా 200 కోట్ల రూపాయలు మనం గోల్డ్ లోన్స్ కింద 9.95% కే గ్రాముకి 5200 రూపాయలకి మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే సాకార మిత్ర ఎస్టీ అదర్స్ రుణాలు అంటారు, దానికి సంబంధించి ఎకరాకి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం. అలాగే మాక్సిమం ఒక మనిషికి 20 లక్షల రూపాయలు భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా అప్పిచ్చే విధంగా సహకార కేంద్ర బ్యాంకు ఇవాళ తన తాలూకా ఉనికిని చాటుకుంటుంది. ఇంకా అదే కాకుండా ఎస్హెచ్జీస్ అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి 20 లక్షల వరకు లోన్స్, అలాగే చిన్న సన్నకారు రైతులకు సంబంధించి క్రాప్ లోన్స్, అలాగే ఎన్ఎఫ్ఎస్ లోన్స్, పిఎంఈజీపీ లోన్స్, ఎల్టీ లోన్స్ అంటే షీప్స్, గోట్లు, అలాగే మైన్ ఇరిగేషన్, ఏవైనా అంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అనేది ప్రతి రైతుకి కూడా తన తాలూకా సహాయ సహకారాలు ఈ జిల్లా రైతులకి అందించడంలో మన ప్రొడక్ట్స్ ద్వారా ముందుకు ఉందన్నమాట.